ఝాన్సీ రెడ్డి గారికి మరి మన పార్టీ తరఫున విశ్వేశ్వరరావు గారికి అభ్యర్థులందరికీ ముందున్న మీ అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా పేరు పేరున నా నమస్కారాలు. గత వారం రోజులుగా అన్ని వార్డులలో తిరుగుతున్నాం. అట్లనే రోడ్ పైన కూడా ప్రతి ఒక్క షాప్లకు కూడా వెళ్ళడం జరిగింది. మీరు అందరు చెప్పిన సమస్యలన్నీ కూడా ఇప్పుడు వాటి గురించే మాట్లాడతాం. అందరూ కూడా ఇక్కడ నిల్చుంది మనం ఏదో వచ్చినామని కాదు, మీరందరూ కూడా ఇక్కడ మీ సమస్యల గురించే మాట్లాడతాం కాబట్టి ఒక్క 10-15 నిమిషాలు అన్న మాట్లాడడం అయిపోయి మట్టుకు అందరూ శ్రద్ధతోటి వింటే మీరు ఏవైతే సమస్యలు రోజు వచ్చి అడుగుతారో వాటన్నిటికీ సమాధానం ఇప్పుడే మీ అందరికి కూడా దొరుకుతుంది. ఇక్కడ మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లలో ఎన్నో పథకాలను ముందుకు తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా మీకు తెలుసు. 200 యూనిట్ల కరెంట్ అయినా, సన్నబియ్యం అయినా, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ అన్న చెప్తారు. మరి ఆరోగ్యశ్రీని కూడా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. అది కూడా మన ప్రభుత్వంలోనే అప్పుడు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు పెంచడం కూడా మన ప్రభుత్వంలోనే జరిగింది. ఇవన్నీ ప్రభుత్వ పథకాలు అయితే ఇంకోటి ఈ 2 ఏళ్లలో టీఎస్ఐడిసి ఫండ్ మన తొర్రూరు పట్టణానికి 20 కోట్లు వచ్చింది. ఆ 20 కోట్లలో 5 కోట్లు అక్కడ ఒక ట్యాంక్ బండ్ ఉంది, మీ అందరికీ తెలుసు, మినీ ట్యాంక్ బండ్. దానికి కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఆనాడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చినాం, అన్నమాట కట్టుబడి అక్కడ 5 కోట్లు మినీ ట్యాంక్ బండ్కు పెట్టినాం. మళ్ళీ 15 కోట్లు మన మినిస్టర్ గారే ఫౌండేషన్ స్టోన్స్ వేయడం జరిగింది. సీసీ రోడ్లైనా, డ్రైన్లైనా వీటన్నిటికీ ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రు. చాలా మంది గల్లీలలో తిరుగుతుంటే రోడ్లు అవసరం ఉన్నాయి, సీసీ రోడ్లు అవసరం ఉన్నాయి, డ్రైన్లు అవసరం ఉన్నాయి. అవన్నీ కూడా తప్పకుండా పూర్తి చేపిస్తాం. 16 వార్డులలో ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే కంకర పోసి వదిలేసిన రోడ్లు, ఇంకా వదిలేసిన డ్రైన్లు ఉన్నాయి. అది మన దగ్గర ఫండ్ లేక కాదు, మనం తిరిగి మన ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో 9.5 కోట్లతోటి ఒక ప్రత్యేకమైన జీవో తెచ్చుకున్నాం. అట్లా కంకర పోసి వదిలేసిన రోడ్లకి వాటికి అది నిధులు తెచ్చుకున్నా కానీ ఆ కాంట్రాక్టర్ ఎవరో అందరికీ కూడా తెలుసు. మరి కాంట్రాక్టర్ గారు ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టిండ్రు. నిధులు తెచ్చినాక కూడా ఇప్పుడు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, వచ్చే వారం చేస్తామని చెప్పుకుంటూ కోడ్ వచ్చేదాకా కూడా వాళ్ళు టైం పాస్ చేసిండ్రు. అది మినిస్టర్ గారి దృష్టిలో కూడా ఉంది. తప్పకుండా కోడ్ అయిపోగానే ఆ కంకర పోసి వదిలేసిన రోడ్లది కూడా పూర్తి చేపించే బాధ్యత తీసుకుంటాం, చేపిస్తాం. అవన్నీ కూడా ఇంకా 100 పడకల ఆసుపత్రి కూడా అప్పుడు ఎలక్షన్లకు ముందు మేనిఫెస్టోలో మనం పెట్టినాము. వాళ్ళు ఏదో ఉత్తగా ఫౌండేషన్ స్టోన్ వేసినామని చెప్పుకుంటుండ్రు. దేనికి ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రు? అక్కడ టెండరే కాలేదు, ఇంకా ఫైనాన్షియల్ క్లియరెన్సే రాలేదు. ఏదో ఎలక్షన్లకి ముందు ఫౌండేషన్ స్టోన్ చేసి అందరిని ప్రజల్ని మభ్యపెట్టిండ్రు. కానీ దానికి నిధులు కేటాయించక ముందే ప్రజలను మభ్యపెట్టిండ్రు. మన ప్రభుత్వం వచ్చినాక దానికి నిధులు కేటాయించి టెండర్ కాల్ఫర్ చేసి అగ్రిమెంట్ కూడా అయింది. ఆ 100 పడకల ఆసుపత్రి పనులు కూడా ఈ కోడ్ అయిపోగానే ఇమీడియట్ గా ప్రారంభం అయితే ఇంకా ఏమున్నా కానీ మిగతా పనులు ఆడిటోరియం ఉంది. ఆడిటోరియం కొన్ని నెలల కిందనే మనం ప్రారంభించుకున్నాం. దానికి ఆడిటోరియంది కూడా ఫౌండేషన్ స్టోన్ ఇప్పుడు మనం వచ్చినాక పనులు ప్రారంభమైనాయి. దాన్ని కూడా అక్కడ పోస్టర్లు కనిపిస్తాయి చూడండి, ఆ పోస్టర్లు వాళ్ళు కట్టినట్టుగా వేసుకున్నారు. ఇదే కాదు, మొన్న నేను పోస్టర్ చూస్తే మైత్రి అసోసియేషన్ది ఎవరు ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రు? మనమే కదా, మనమే ఫౌండేషన్ స్టోన్ వేసినాం, ఇనాగ్రేషన్ చేసినాం. అది కూడా వాళ్ళే వేసుకున్నారు. అంబేద్కర్ భవన్ మనమే ఫౌండేషన్ స్టోన్ ఇనాగ్రేషన్, అది కూడా వాళ్ళు పోస్టర్లు వేసుకున్నారు. 100 పడకల ఆసుపత్రి అసలు నిధులు కేటాయించకుండా అది వాళ్ళు చేసినామని చెప్పుకుంటున్నారు. మినీ ట్యాంక్ బండ్ పిల్లర్లు లేపొదిలేసి వాళ్ళు చేసినామని చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా మీరందరూ కూడా గమనియాలి. అబద్ధాలని ఎంత బహిరంగంగా వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు అన్నది గమనియండి ప్రజలందరూ కూడా. గతంలో ఒక మంత్రి అయి ఉండే ఏ పనులు కూడా చేయలేదు. చాలా మటుకు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక మనం చేస్తాం కూడా. అధికారంలో ఉన్నప్పుడే చేయనోళ్ళు ఇప్పుడు అధికారం లేనప్పుడు ఏం చేస్తారు అన్నది ఆలోచన చేయాలి. కల్లిబుల్లి కబుర్లు చెప్పుకుంటే మళ్ళా వస్తారు. ఆనాడు
అన్ని పనులు కనుక చేసుంటే మీరు పర్వతగిరికి సాగనంపేటోలా? మరి పర్వతగిరికి ఎందుకు పంపిండ్రు? పనులు చేయలేదనే కదా. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఏ కథలు చెప్పినా కానీ నమ్మద్దు. అధికారం లేనప్పుడు మీకు ఇల్లు ఇవ్వగలుగుతారా? ఇల్లు ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు కదా. ఏమైనా పనులు చేయగలుగుతారా? రోడ్లు వేయగలుగుతారా? డ్రైన్లు పెట్టేయగలుగుతారా? మరి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి. వాళ్ళు వచ్చినా కానీ పెద్దగా చేసేది ఏం లేదు. ఇక్కడ నీళ్ళది ఏదైతే సమస్య ఉందో, డ్రింకింగ్ వాటర్ కొన్ని చోట్ల సమస్య ఉంది. అది కూడా అమృత్ 19,80,00,000 అవి కూడా పనులు 60-70% అయిపోకొచ్చినాయి. తప్పకుండా చేద్దాం. ఇంకా కొన్ని చోట్ల బోర్లు కూడా అడిగినారు. ఆ బోర్లు కూడా అది పెద్ద సమస్య కాదు. తప్పకుండా బోర్లు కోడ్ అయిపోగానే కొన్ని చోట్ల అడిగిన ముందే చెప్పేసినాము. కోడ్ అయిపోగానే వేయించే విధంగా కూడా ఏర్పాట్లు చేసినాము. ఇంకా రకరకాల కమ్యూనిటీ హాళ్ళు కూడా అడిగినారు. అవన్నీ కూడా చేపిద్దాము. ఎక్కడైతే మాట ఇచ్చినామో అన్నమాట కట్టుబడి కమ్యూనిటీ హాళ్ళు కూడా చేపిద్దాము. మన దగ్గర ఇంకొకటి షట్టర్లు ఏవైతే ఉన్నాయో ఆ షట్టర్లను కూడా మినిస్టర్ గారు మొన్న చూసినారు. అది పూర్తి చేపించే బాధ్యత కూడా మినిస్టర్ గారు తీసుకున్నారు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరైతే అర్హులైన పేదవాళ్ళు మన దగ్గర వెనుకబడిన వర్గాలలో ఇంకా అట్లా ఉన్నారో వాళ్ళకి జాగలేకపోయినా కానీ ఇచ్చి చేపిస్తా అని కూడా మినిస్టర్ గారు చెప్పిండ్రు. ఇంకా ఇవన్నీ కావాలంటే ఒక్కటే అధికార పార్టీ ఎవరిది? మరి మీరు ఓటు ఎవరికి వేస్తారు? వేరే పార్టీకి ఓటేస్తే మన ఓటు ఏమైనట్టు? మురిక్కాలలో పోయినట్టు, బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది ఓటు, తప్ప ఏం కాదు. వేరే వాళ్ళు ఉన్న ఒక దిష్టి బొమ్మని తెచ్చి అక్కడ పెట్టుకున్నట్టే అవుతుంది కానీ ఏ అభివృద్ధి పనులు కూడా కావు. రేపు రాబోయే రోజుల్లో వచ్చే ఫంక్షన్లు అయినా, ఇంద్రమ్మ ఇల్లు అయినా, ఇంద్రమ్మ ఇల్లు ఒకటో విడత అయిపోకుండా మళ్ళీ వస్తుంది. ఇల్లు అయినా, డ్రైన్లు అయినా, రోడ్లైనా, ఇక్కడ ఏవైతే కరెంటు స్తంభాలు కొన్ని రోడ్లకు మధ్యలో ఉన్నాయో దాని ద్వారా కాలువ పని ఆగిపోయిందో డ్రైన్ది, అవి కూడా తొలగించి అక్కడ కూడా దాన్ని క్లియర్ చేపిస్తాం తప్పకుండా. మరి మీరు చూస్తున్నారు ఈ 2 ఏళ్లలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ టౌన్ లో ఇక్కడ ఉన్న వ్యాపారస్తులందరూ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో వ్యాపారం చేసుకుంటున్నారు. గతంలో లెక్క ఇబ్బంది పెట్టేటోళ్ళం కూడా కాదు. మీరందరూ కూడా ఆలోచన చేయండి. అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి అనేది కూడా సాధ్యమవుతుంది. అందులో ఇంకొకటి, 1వ వార్డులో 8వ వార్డులో ఉన్న మా అభ్యర్థులు వాళ్ళ స్కూళ్ళు ఉన్నాయి, అభ్యాస్ స్కూలు మరి వికాస్ స్కూలు. ఆ వార్డులలో ఉన్న పిల్లలకి కూడా వాళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తా అని, ఇంకా వాళ్ళ సొంతంగా కూడా సీసీ కెమెరాలు పెట్టిస్తా అని, ఇంకా వేరే వార్డులలో ఉన్న అభ్యర్థులు కూడా కొంతమంది వాళ్ళ సొంతంగా బోర్లు పెట్టిస్తామని ఇవన్నీ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్న మన 16 మందికి 16 మంది అభ్యర్థులు కూడా ఎవరి దగ్గర ఏది ఆశించేటోళ్ళు కాదు, ప్రజలకి సేవ చేయాలన్న ఆలోచనతోటి ముందుకొచ్చిండ్రు. ఇక్కడ పక్కనే తన రజని 14వ వార్డు తన గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేసి మరి ఇక్కడ నిల్చున్నారు. ఎందుకంటే ప్రజలకి సేవ చేయాలన్న ఆలోచనతోటి. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మన దగ్గర ఉన్నారు. వీళ్ళందరూ రేపు ఇక్కడ సేవ చేయడానికే ఉన్నారు కానీ ముందున్న వాళ్ళ లెక్క కాదు. మరి వీళ్ళకి మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి అభివృద్ధి చేసే బాధ్యతనేమో మాది, ఓటేసే బాధ్యత ఎవరిది? మీరేనా? వేస్తారా? ఇప్పుడు మన మినిస్టర్ గారు మాట్లాడేటప్పుడు ఒక్క నిమిషం అటు ఇటు మనం దృష్టి మళ్ళించినా కానీ మీకు వచ్చే పథకాలు ఏందో తెలుసుకోకుండా అయిపోతుంది. మినిస్టర్ గారు మీకు ఇక్కడ అన్ని స్పష్టంగా చెప్తారు. అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ ఒక 5 నిమిషాలు వినండి ప్రశాంతంగా. మీకు అన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది. ఏం గుర్తు మనది? చేయి గుర్తు. చేతి గుర్తుకే